హలో అందరికీ. నేను మీ రాధిక. వెల్కమ్ టు మై ఛానల్ రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇక్కడైతే నేను గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకున్నా. గ్యాస్ స్టవ్ నేను 2 డేస్‌కి ఒకసారి క్లీన్ చేస్తాను అనమాట. మార్నింగ్ టైమో లేకపోతే ఆఫ్టర్‌నూన్ లంచ్ అయిపోయాక అలా క్లీన్ చేసుకుంటాను. చాలామంది ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు కదా! గ్యాస్ క్లీనింగ్ అని ఇలాంటివన్నీ ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. కింద లింక్స్ అడుగుతూ ఉంటారు కదా! అది ఒక 350 400 ఉంటదనుకుందాం మనం. సో, మీరు ఎన్ని సార్లని అలా కొంటారు? ఇంట్లో జస్ట్ నార్మల్‌గా విమ్ లిక్విడ్ ఒక డ్రాప్ వేసేసి శుభ్రంగా క్లీన్ చేసుకోండి. చూడండి పొయ్యి ఎలా ఉందో. దానికి పోయి లింక్స్ అడుగుతారు. సరే మనం ఒక 100 సార్లు పొయ్యి వాడుకున్నాక అది సేమ్ మనం ఫస్ట్ టైం కొనుక్కున్నప్పుడు తళతళ ఎట్లా మెరిసిద్ది? మెరవదు. నార్మల్‌గానే ఉంటది. వాడంగా వాడంగా ఏదైనా పాత పడాల్సిందే. ఎన్ని గ్యాస్ స్టవ్ క్లీనర్స్ కొన్నా, ఎన్ని కిచెన్ క్లీనర్స్ కొన్నా వాళ్ళ ప్రమోషన్స్ తప్పితే ఏం ఉండదండి. మీరు ఇలాంటివన్నీ చూసి మోసపోయారంటే మాత్రం మీ డబ్బులన్నీ వేస్టే. ఇక్కడొచ్చేసి నేను దిబ్బ రొట్టె ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. దోసపిండి బాగా నీళ్ళగా కలుపుకున్నాను. అందుకని చెప్పి నేనేం చేశానంటే గోధుమ పిండి వేసుకుంటే కొంచెం థిక్ అయ్యిద్ది కదా! అందుకని చెప్పి లైట్‌గా గోధుమ పిండి వేసుకొని ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ బాగా సన్నగా కట్ చేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకుంటాను. ఎప్పుడైనా సరే కొంతమంది కొంచెం ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు కదా! కొంతమంది అసలు ఉప్పు లేకపోయినా తింటారు. నేను బేసిక్‌గా ఉప్పు లేకపోయినా కూడా తింటాను. నాకసలు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. స్వీట్‌లో అయితే మాత్రం చాలా స్వీట్ తక్కువగా తింటాను. ఉప్పు అసలు లేకపోయినా కూడా నేను తింటాను. కారం తక్కువైనా అసలు నేను వంట అనేది ఎలా ఉన్నా కళ్ళు మూసుకొని హ్యాపీగా తిని పక్కకెళ్ళిపోదనమాట. ఆ పూట కడుపు నిండితే చాలు నా మటుకు. అంతే, అది టేస్ట్ ఎలా ఉందా? ఇలా ఉందా? ఇది అసలు నేను ఆలోచించుకోను. సో, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. దెబ్బ రొట్టెకి మాత్రం కొంచెం నూనె ఎక్కువే పడిద్ది. లేదు మేము కొంచెమే వేసుకుంటామంటే ఆ టేస్ట్ అంత బాగోదు. దెబ్బ రొట్టె అంటే దెబ్బ రొట్టెలాగే వేసుకోవాలి. అసలు మంచిగా నూనెసుకొని అలా పెనం బాగా ఆయిల్ హీట్ అయ్యాక దెబ్బ రొట్టె వేస్తే అది చిల్లులు పడి పైన అసలు ఎంత క్రిస్పీగా, ఎంత టేస్టీగా ఉంటదంటే అంత బావుంటది. నేనైతే 2 తింటాననమాట దెబ్బ రొట్టెలు నిజం చెప్పాలంటే. నాకు తినాలనిపిస్తది. బేసిక్‌గా నేనిలా తింటానా? లేకపోతే ఎవరైనా తింటారా కూడా నాకు ఒక్కసారి లేడీస్‌ని చూస్తే అసలు గుప్పెడన్నం తింటారు. ఒక దోస తింటారు. ఒక అమ్మాయి నిన్న కేరళలో ఎవరో ఒక అమ్మాయి లిక్విడ్ డైట్ చేసి చనిపోయిందంట. 18 ఇయర్స్ అమ్మాయి సన్నబడాలని చెప్పి డైట్ చేసి అసలు భూమి మీదే లేకుండా పోయింది. అసలు ఆ డైటింగ్ కూడా అసలు ఎలా చేసిందనేది నాకు నాకసల ఇప్పటికి కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేనైతే అంటే లిక్విడ్ డైట్స్ చేయలేను. నేను ఒక పూటైనా సరే కంపల్సరీగా పొట్ట నిండా తినాల్సిందే హ్యాపీగా. లేకపోతే నేను పని కూడా చేయలేను. సో, అసలు చూడండి ఎంత చిల్లులు పడతాయి. ఎంత క్రిస్పీగా ఉందో. చాలా బావుంటాయి దెబ్బ రొట్టెలు. కొంతమంది అచ్చంగా గోధుమ పిండితోటి కూడా ఏస్తారనమాట. అవి కూడా బానే ఉంటాయి. నేనేంటంటే దోస పిండి, గోధుమ పిండి 2 మిక్స్ చేసి వేశాను. చాలా బావుంటాయి. అచ్చంగా దోస పిండితోటి వేసిన దెబ్బ రొట్టె అయితే ఇంకా బావుంటది. ఒక 2 డేస్, ఒక 1 డే అలా బయట పెట్టిన పిండి, ఒక 2 డేస్ బయట పెట్టిన పిండి బాగా పులిసినాక దెబ్బ రొట్టె వేసి తింటే ఉంటది. అసలు సూపర్ టేస్ట్ ఉంటదనమాట. సో, మీరందరూ హోలీ ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. మా సాధ్వికైతే నేను హోలీ కలర్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా డ్రెస్ వేశాను అనమాట. నేనైతే కలర్స్ బేసిక్‌గా పాప చిన్నది కాబట్టి ఇలాంటివి ఏమీ చేయలేదు. అండ్ నాకు కూడా ఇంతకుముందు హోలీ అంటే నాకు నార్మల్‌గా స్కూల్‌కి సెలవ అంతే. అంతకు మించి ఏమీ లేదు. సో, మేమైతే ఫస్ట్ టైమ్ అనమాట హగ్గీస్ తీసుకున్నాము. ఎలా ఉంది ఏంటనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను కంపల్సరీగా. ఇందాక చూపించాను కదా బట్టలు, అవన్నీ ఉతకాల్సిందే కంపల్సరీగా. హగ్గీస్ ప్రైస్ ఏం ఎక్కువ లేదు. ఈ కంపెనీ లాసెస్‌లో ఉందంట. 600, 650 అంతే హగ్గీసు. క్వాలిటీ కూడా అంతేం లేదు. చీప్ క్వాలిటీ లాగే అనిపించాయి. నేను ఫస్ట్ టైమ్ అనమాట తేవటం. చూద్దాంలే అని చెప్పి తెచ్చాడు మా హస్బెండ్. అవి అసలు బాలేవు. సో, తెచ్చిన పాపానికి వాడాలి కదా! ఇక్కడైతే మాత్రం పిల్లలు భలే ఆడుకుంటున్నారు హోలీని. కలర్స్ వేసుకొని. ఆ పాప అయితే కొట్టు చూసుకుందాం అని వాళ్ళ చెల్లెలతోటి ఆడుతుందనమాట. మా సాధ్వి చూస్తూ ఉంది. నాకు చిన్నప్పుడంతా హోలీ అంటే మాది చాలా పల్లెటూరు అనమాట. పల్లెటూరు అంటే హ్యాపీ పల్లెటూరు అనమాట చూడటానికి అంతే. ఒక 4, 5,000, 6,000 పీపుల్ ఉంటారేమో అంతే మా ఊర్లో కూడా. హ్యాపీగా హోలీ అంటే స్కూల్‌కి హాలిడే అంతే. కాలేజ్‌లో అంటే కాలేజ్ డేస్‌లో అయినా అంతే నేను నార్మలే. అంతగా హోలీకి అని చెప్పి ఎక్కడికెక్కడికో వెళ్ళటం అలా ఏం లేదండి. ఇంట్లోనే ఉండేవాళ్ళం. అక్కడైతే హాస్టల్‌లో ఉండేవాళ్ళం. నేనైతే బయటకేం వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు కూడా అంతే. వైజాగ్‌లో కూడా నేను హోలీ అనేది వెళ్ళి సెపరేట్‌గా ఏం చూడలేదనమాట. నేను అనుకోకుండా ఇవాళ బయటికెళ్ళామనమాట లంచ్‌కి. సో, అప్పుడు చూశాను. అప్పుడు కూడా కొంతమంది రంగులు పూసుకొని ఉన్నారంతే. రోడ్లు అన్నీ క్లీన్‌గానే ఉన్నాయి. ఎక్కడో బీచ్ దగ్గరికెళ్ళి ఆడుకొని వచ్చినట్టున్నారు. అంతే, నేనైతే హ్యాపీగా 2 దెబ్బ రొట్టెలు వేసుకొని, 2 పచ్చళ్ళు వేసుకొని తినేసాను. ఒక్కొక్కసారి పని చేయాలన్నా కూడా అస్సలు ఓపిక అనిపించదు. అందులో పిల్లలకి బాగలేకపోతే అసలు తెలియని బాధొచ్చేస్తది. అసలు ఓపిక కూడా ఉండదనమాట. సాధ్వికి 2 డేస్ నుంచి ఫీవర్ కదా! ఇవాళ పర్లేదు తగ్గిపోయింది. అందుకే హోలీ రోజు తలస్నానం చేయించి మంచి బట్టలు వేశాను. నేను నిన్న, మొన్న అసలు తలస్నానం కూడా చేయించలేదనమాట తనకి. ఎందుకంటే జ్వరం ఉంది కదా! తలస్నానం చేయిస్తే కొంచెం జ్వరం ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటదేమోనని చెప్పి నేను చేయించలేదు.
ఇంకివాళ స్నానం చేయించి కొత్త బట్టలు వేశాను అంతే. నేను మళ్ళీ కలర్స్ లాస్ట్ ఇయర్ అయితే తను 3 మంత్స్ పాప. అప్పుడు మంచిగా థీమ్ లాగా పెట్టి చేశాను. అంటే నాకు తెలిసిన చిన్న ఒక థీమ్ పెట్టి చేశాను. దాన్ని నేను థంబ్‌నెయిల్‌లో యాడ్ చేస్తాను. ఒకసారి చూసేసేయండి. థంబ్‌నెయిల్‌లో పెడతాను అంతే. ఇంక అంతకు మించి పోస్ట్ చేయలేను ఫోటోనేమి. నేను అంత అందంగా కూడా ఫొటోస్ తీయలేను. సో, అందుకే మళ్ళీ ఎందుకు పోస్ట్ చేయటం అని చెప్పి నేను చెయ్యను. ఇక్కడొచ్చేసి టమాటో కర్రీ చేసేస్తున్నా సింపుల్‌గా. అంతే. మధ్యాహ్నం అందులో మేము లంచ్‌కెళ్ళామనమాట. తాతయ్య కోసం మాత్రమే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నా. రైస్ పెట్టేసేసి టమాటో కర్రీ చేశా. పిల్లలకి మనకు చిన్నప్పుడు ఏమనిపించదు. మన పేరెంట్స్ ఎంత బాధపడతారా మనకు బాలేపోతే, ఇంతలా బాధపడతారా నిజంగా. సో, ఇవేం తెలీవు. కానీ ఇప్పుడు సాధ్వికి బాలేకపోయినా, చిన్నదిగా అనిపించినా ఏదో తెలియని బాధ. తను సైలెంట్‌గా ఉంటది. తను ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటదనమాట. ఆడుకుంటా ఉంటది. చూడండి బయటికి తీసుకెళ్తే ఎలా నవ్వుకుంటుందో. తను ఇంట్లో ఉంటే ఎప్పుడు యాక్టివ్‌గా ఆడుకుంటూ ఉంటది. అలాంటిది ఫీవర్ వస్తే కొంచెం డల్ అయినా గానీ, ఫుడ్ తినకపోయినా నాకు తెలియని బాధ అనిపిస్తది. నిజంగా మన పేరెంట్స్ ఎంత బాధపడతారని మనకి ఈ సిట్యుయేషన్స్‌లో మనం మదర్ అయ్యాక అర్థమవుతది. చిన్నదానికి కూడా కంగారు, భయం అనిపిస్తది. సో, ఇక బయటైతే ఎండ బీభత్సంగా ఉందనమాట. సో, ఇంక బయటికెళ్ళిపోయాం. అసలు చూడండి రెస్టారెంట్‌కి తీసుకెళ్తే పైన కూర్చొని పైన నిలబడుతుందనమాట. అక్కడ సాఫ్ట్ మ్యూజిక్ వస్తా చాలా బాగుంది రెస్టారెంట్. నేనైతే ఫస్ట్ టైమ్ తినడం దొన్నె బిర్యానీ అని చెప్పి ఇవాళే తిన్నాను అనమాట. నార్మల్‌గా ఎప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ ఇలాంటి బిర్యానీస్ అన్నీ తింటాం కానీ ఎప్పుడు చిట్టి ముత్యాల బిర్యానీ కానీ, దొన్నె బిర్యానీ కానీ ఇలాంటివి నేనేం ట్రై చేయలేదు. సో, ఈ సూప్ తీసుకున్నాను. పాపను ఎలా మేనేజ్ చేసాము అంటే ఫస్ట్ మా హస్బెండ్ తింటే ఫస్ట్ నేను తిన్నాను. తర్వాత మా హస్బెండ్ తిన్నారనమాట. సో, ఇలా పాపను మేనేజ్ చేసాము. ఈ సూప్ తీసుకున్నా. ఇది చికెన్ సూప్ అనమాట. నాకు జస్ట్ యావరేజ్ అంతే. ఏమంత అనిపించలేదు. బిర్యానీ కూడా అంతే. దొన్నె బిర్యానీ జస్ట్ యావరేజ్‌గానే అనిపించింది. నార్మల్ బిర్యానీలాగే రైస్ మార్పేమో అనిపించింది అంతే. చిట్టి ముత్యాల బిర్యానీలో కూడా రైస్ చిన్న సైజులో ఉంటాయి ఏమో అంతే. ఇంకా నాకు ఇంతకు మించి బిర్యానీస్‌లో వేరియేషన్స్ అంటే ఏమో టేస్ట్ ఒకేలా ఉంటదనిపిస్తది నాకు. ఒకవేళ ఏదైనా గోంగూర బిర్యానీ ఇలాంటివి కొంచెం వేరుగా అనిపిస్తాయేమో గానీ, ఈ చికెన్ బిర్యానీలన్నీ మాక్సిమం ఒకేలా ఉంటాయి. కాకపోతే సీజన్ మారే కొద్దీ రకరకాల పేర్లు పెట్టి సేల్ చేస్తున్నారేమో అనిపిస్తదనమాట. పాపనైతే మా హస్బెండ్ బయటికి తీసుకెళ్ళి ఆడిస్తూ ఉన్నాడు. పక్కన బయట చేపలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, అవి చూస్తూ తను ఆడుకుంటూ ఉంది. నేను ఇక్కడైతే బిర్యానీ తింటూ ఉన్నాను అనమాట. పిల్లల్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు మేనేజ్ చేస్తూ, ఒకళ్ళు ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. లేదు హస్బెండ్ తింటూ ఉంటూ, మనం ఆ పిల్లలకి పెట్టుకుంటూ, ఆ పిల్లల్ని అలా పట్టుకుంటూ ఉంటే, ఆ ఫుడ్‌ని ఎంజాయ్ చేసిన ఫీలింగ్ కూడా మనకనిపించదు. కాబట్టి మేమేం చేస్తామంటే బయటికెళ్తే ఎవరో ఒకళ్ళం కొంచెంసేపు పాపని తీసుకుంటాం. ఫస్ట్ ఒకళ్ళం తింటాం ప్రశాంతంగా, రిలాక్సింగ్‌గా. తర్వాత ఇంకొకళ్ళు తింటారనమాట. సో, అలా చేసుకుంటే ఏంటంటే కొంచెం మనకి ప్రశాంతంగా తిన్నాము, బయటకొచ్చాము అన్న ఫీల్ ఉంటది మ్యాక్సిమం. మీరు కూడా అలా చేయడానికి ట్రై చేయండి. ఒకళ్ళు తిన్నాక ఒకళ్ళు తినడానికి ట్రై చేయండి. అప్పుడు కొంచెం రిలాక్సింగ్‌గా ఉంటుంది. లేదంటే కొంచెం కోపం వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే మీరు తినటం, మేము సైలెంట్‌గా కూర్చొని ఇలా పట్టుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటది పిల్లల్ని. అందులో బయటికెళ్తే ఇంకా ఎక్కువ గొడవ చేస్తూ ఉంటారనమాట. సో, సాధ్వి అయితే గొడవ చేసిద్ది కానీ ఏడ్చే టైప్ అయితే కాదు. ప్రతిదానికి యాడ్ అవ్వటం. సో, ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి నాకు అంత ప్రాబ్లమ్ ఉండదు బయటికి తీసుకెళ్ళటానికి. నేను ఎక్కువ బయటికి తీసుకెళ్ళటానికి చూస్తూ ఉంటాను సాధ్విని. మరీ ఈ 4 గోడల మధ్య ఉంటే తనకి అంత డెవలప్‌మెంట్ ఏమి ఉండదు కదా! సో, అందుకే ఎక్కువ బయటికి తీసుకెళ్తాం. ఇక్కడైతే రకరకాల ఫిష్‌లున్నాయి. నేను చూడని బ్లాక్ కలర్‌లో కూడా ఉన్నాయన్నమాట. ప్యూర్ బ్లాక్ కలర్, ప్యూర్ వైట్ కలర్‌లో కూడా ఉన్నాయన్నమాట. మనం ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఫిష్‌ని. ఆరెంజ్ కలర్ ఫిషెస్. అంటే మనమేం పెద్దగా వెళ్లి చూడం గదా బయటికి. నేనొకసారి ఎగ్జిబిషన్‌లోనే ఏవో చూసినట్టున్నా ఇలాంటి ఫిషెస్ అన్నీ. మొన్న ఎప్పుడో ఒకసారి బీచ్ ఎదురే ఉంటదనమాట. ఒక చిన్న ఎగ్జిబిషన్ మత్స్యకన్య అని ఒక ఎగ్జిబిషన్ ఉంటది. సో, అందులో గూడా ఈ రకరకాల ఫిషెస్ అన్నీ చూసాము. ఇదేదో కాక్టెయిల్ డ్రింక్ అనమాట. సాఫ్ట్ డ్రింకు. ఇదేంటిదో కూడా నాకు తెలీదు నిజం చెప్పాలంటే. నేను ఫస్ట్ టైమ్ తాగాను. జస్ట్ యావరేజ్‌గా ఉంది. మా బుడ్డదానికి ఫస్ట్ టైమ్ టేస్ట్ చేయిచ్చామనమాట. ఊరికే జస్ట్ అలా చూస్తూ ఉందనమాట. మేము అసలేం పెట్టం బయటికి తీసుకెళ్ళినా గానీ, సరే పాపం చూస్తుంది కదా ఆశగా అని చెప్పి జస్ట్ అలా చూపిస్తే భలే చప్పరిస్తూ ఉందనమాట. పిల్లల్ని బయటికి తీసుకెళ్ళటం కన్నా మనం మేనేజ్ చేయడంలోనే ఉంటది. ఏదైనా సరే వాళ్ళని మేనేజ్ చేస్తే హ్యాపీగా, రిలాక్సింగ్‌గా భార్యాభర్త ఇద్దరు హ్యాపీగా వైఫ్ అండ్ హస్బెండ్ తినొచ్చు. ఆ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ వేసుకొని, చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి.